హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పౌలు గారి జీవితంలో ఉన్నటువంటి ఒక సేదైన అనుభవం లేదా ఇబ్బంది కలిగించేటటువంటి ఒక అనుభవం ఏంటంటే, తన శరీరంలో ఒక ముళ్ళు తను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ ముళ్ళు కొరకు లేదా ఆ బలహీనత కొరకు లేదా ఆ వ్యాధి కొరకు ప్రభువును పౌలు గారు 3 సార్లు ప్రార్థించినట్లు మనం చూస్తాం. పౌలు గారి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తన శరీరంలో ఈ ముళ్ళు ఉంటుందని వాక్యానుసారంగా మనం గమనించాలి. ఎందుకు దేవుడు ఆ ముళ్ళుని మన జీవితంలో అపాయింట్ చేస్తాడంటే, ఎందుకు అనుమతిస్తాడంటే, మనం అధికంగా హెచ్చిపోకుండా ఉండడానికి. మనం ఎక్కువగా హెచ్చించుకుంటూ ఉంటాం మనకున్నటువంటి తలంతులు బట్టి, మనకున్నటువంటి టాలెంట్స్ని బట్టి. ఆ వాటి నిమిత్తం ప్రభువు మనకు ఒక రకంగా మనకి మేలు చేసినట్లు. ఎలాగంటే, మనం హెచ్చిపోకుండా ఉండే నిమిత్తం మన శరీరంలో ఒక ములిని లేదా ఒక బలహీనతని దేవుడు మనకి అపాయింట్ చేస్తాడు, మనకు అనుమతిస్తాడు. అలాంటి టైంలో మన శరీరంలో బీపీలు, షుగర్లు, రకరకాల సమస్యలు, వ్యాధులు లేదా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా మనకు ఉన్నప్పుడు దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, దేవుడు నన్ను ఒదిగి మదిగి తన సన్నిధిలో తన సావాసంలో ఉంచడానికి ఈ పరిస్థితులు దేవుడే నా జీవితంలో అనుమతించాడని మనం అర్థం చేసుకొని మనం ప్రభు వైపు చూడాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు పౌలు గారికి ఇస్తున్న సమాధానం ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 నా కృప నీకు చాలు. మన ఒంట్లో బీపీలున్నా, షుగర్లున్నా, వ్యాధులున్నా, సమస్యలున్నా, ఏమున్నా సరే ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. దేవుడు కృప మనకు ఉంటుండగా